కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీ స్టారర్ వార్ 2 రజనీకాంత్, కూలీ ఒకే రోజు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. రెండు పాన్ ఇండియా మూవీస్ అయినా ప్రమోషన్స్ లో మాత్రం కూలీ ముందంజలో ఉంది. మరి కూలీని తట్టుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు? పై చేసి సాధించడానికి ఎవరి ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవేంటో చూద్దామా? పెద్ద సినిమాలు కూలీ, వార్ 2 మధ్య బాక్సాఫీస్ ఫైట్ గ్యారంటీ. ఆగస్టు 14న నువ్వా నేనా అని కొట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. రెండు డబ్బింగ్ సినిమాలే అయినా ఎన్టీఆర్, రజనీకాంత్ హీరోస్ కావడంతో తెలుగులోనూ క్రేజ్తో రిలీజ్ అవుతున్నాయి. వార్ 2 నుంచి టీజర్ వచ్చినా కూలీ టీజర్ ఎలా ఉంటుందో లోకేష్ కనగరాజ్ చూపించలేదు. డైరెక్ట్ గా ట్రైలరే చూపిస్తా అంటున్నాడు. వార్ 2 ట్రైలర్ ని ఈ నెల 25న, కూలీ ట్రైలర్ ని ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నారు. కూలీ నుంచి టీజర్ రాకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హడావిడి సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ మధ్య చిక్కీ 2 సాంగ్ ప్రమోషనల్ వీడియోలో నటించాడు అనిరుద్. పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మోనికా సినిమాకు కావలసినంత క్రేజ్ తీసుకొచ్చింది. పాటలతో కూలీకి హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ వేదికగా 3వ పాటను కూడా రిలీజ్ చేసేశారు. కానీ వార్ 2 నుంచి ఇంతవరకు ఒక్క పాట కూడా బయటకు రాలేదు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేసిన సాంగ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నా ఆ ఊసే లేదు. మరోవైపు లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ కూలీ కోసం ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చాడు. లియో కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయింది, కానీ ఆడియన్స్ కి నచ్చలేదని లోకేష్ ఒప్పుకోవడం విశేషం. లియో ఎక్స్పీరియన్స్ తో ఇల్లు, ఫ్యామిలీని మర్చిపోయి 2 ఏళ్లుగా కూలీ కోసం కష్టపడినట్టు చెప్పి హైప్ క్రియేట్ చేశాడు. కూలీ ఆల్రెడీ ప్రమోషన్స్ తో దూసుకుపోతుంటే వార్ 2 నుంచి మాత్రం సరైన అప్డేట్ కూడా రావడం లేదు. ఇక అన్ని ఆశలు 25న వస్తున్న ట్రైలర్ పైనే. టీజర్ లో ఎన్టీఆర్ ఎలివేషన్ తక్కువ కావడంతో తెలుగు ఆడియన్స్ లో హైప్ తీసుకురాలేకపోయింది. వీటన్నిటికీ ట్రైలర్ ఆన్సర్ ఇస్తుందేమో చూడాలి మరి. వార్ 2కి ప్రచారం చాలా అవసరం. ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ అన్న పేరే గానీ ఇందులో విలన్ గా కనిపిస్తున్నాడు. దీంతో టీజర్లో హృతిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలని ఎన్టీఆర్ ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. లోకేష్ కనగరాజ్ ఇమేజ్ కూలీకి హైప్ తీసుకొచ్చింది. కానీ వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎవరో తెలుగు ఆడియన్స్ కి తెలీదు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ కి తెలుగులో క్రేజ్ లేదు. సినిమా హైప్ తీసుకురావాలంటే ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ చాలా కష్టపడాలి. మరి ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.